అంటే మనము ఉంటున్నటువంటి కాలంలో అంటే సమకాలీన అని మాట్లాడుతుంటాం. ఆ పదం ఉన్నంత మాత్రాన ప్రతి అంశం మీద మనకే తెలిసినట్లు మాట్లాడటం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూట్యూబ్ వీడియోలో చూస్తూ ఉంటాం మనం. సినిమాలకు సంబంధించి ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఒక విషయం చెప్పదలిచాను. నిన్న ఒక రాజ్యం అనబడు యూట్యూబ్ గొట్టం చూశా. అందులో నందమూరి రామారావు గారికి, త్రివిక్రమరావు గారికి అంటే అన్నదమ్ములు ఇద్దరికి ఏదో పెద్ద పొరపక్షాలు ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఒక తమ్నైల్ పెట్టారు. అంటే నెగిటివ్ తమ్నైల్స్ పెట్టినంత మాత్రాన వ్యూస్ వస్తాయి అనేది వీళ్ళ భ్రమ. పైగా అందులో పెట్టిందేమో త్రివిక్రమరావు. ఆ పెట్టే వాళ్ళకి కనీసం సెన్స్ ఉండదు. ప్రతిసారి ఇది ఉన్నదే. నందమూరి త్రివిక్రమరావు గారికి మన త్రివిక్రమరావు గారికి తేడా తెలియని వాళ్ళు, వాళ్ళ అన్నదమ్ముల మధ్య అనుబంధం మీద కూడా ఏదో తెలిసినట్టు పెట్టడం ఏంటి? ముందు ఆ ఫోటో మార్చండి. తర్వాత మనము ఎన్టీ రామారావు గారు ఏంటంటే సినిమా రంగంలో చాలా అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్నారు. అప్పుడు ఆయనకంటూ వెనక చూసుకోవడానికి ఇంకొకళ్ళు అవసరమైనప్పుడు అంటే ప్రతి వాళ్ళకి ఏంటంటే అని చాలా స్లోగా నెరేషన్ ఇచ్చుకుంటూ నిమిషాలు తినేస్తూ అసలు విషయం ఉందనుకునే వాళ్ళకి ఏ విషయం లేకుండా చేసేసి ఏం చెప్పదలిచారు? ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి వాళ్ళ బ్రదర్కి పొరపక్షాలు ఉన్నాయని మీకు తెలుసా? ఉన్నాయని తెలుసా? తెలిస్తే చెప్పండి, లేదంటే లేదు. అంతేగాని ఏదో హెడ్డింగ్ పెట్టేసేసి తెలుసా అన్నగారి జీవితంలో ఇది జరిగింది, ఆయనక మరో మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరు చెప్పారు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు? ఈ మధ్య యూట్యూబ్ గొట్టాల్లో వచ్చింది కదా, కృష్ణకుమార్ గారిని చేసుకోబోయారని. షావుకార్ జానక్ గారేమో నాకేం అవసరము, అది ఆమె జీవితము, నేనెందుకు చెప్పాలి అన్నట్టు ఉంటాం. ఇవన్నీ ఒక పూలమాలలాగా గుచ్చి అంటే వెనక నుంచి గుచ్చేసుకుంటూ పూలని గుచ్చేసినట్టు చేసి అక్కడ ఏదో జరిగిపోయింది, వీళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలతో ఆయన మద్రాసులో ఉన్నాడు, ఆయన హైదరాబాద్ వచ్చేసారు. ఈ కబుర్లు ఏంటి నాకు అర్థం కాదు. విక్రమరావు గారు మెడ్రాస్లో ఉన్నారు, ఆయన ఇద్దరు కొడుకులను కూడా తీసుకొచ్చారు. హరీష్ చక్రవర్తి, కళ్యాణ్ చక్రవర్తి గారి అయితే చాలా సినిమాలు చూసాను మేము, ఆల్మోస్ట్ మొత్తం చూసేసాము. నిర్మాణ బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించేశారు. హరికృష్ణ గారు రంగప్రవేశం చేశారు. అన్నదమ్ములు మామూలుగానే విడిపోతారు, ఎవడి వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటారు. దానికేంటి ఎంత పెద్ద? మీరు పలానా సినిమాకు చూస్తే ఆ సినిమాకే వేశారు, ఈ సినిమాకి వేయలేదు, అంత అక్కడి నుంచే బిగిన్ అయింది. కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి చెప్పండి. హరీష్ చక్రవర్తి ఎట్లా చచ్చిపోయాడో చెప్పండి. కళ్యాణ్ చక్రవర్తి గారు మెడ్రాస్లోనే ఎందుకు ఉండిపోయారో చెప్పండి. అంటే ఒక సినిమా ఇండస్ట్రీలో హీరో కానీ ఇంకొకళ్ళు కానీ ఉంటే వాళ్ళు బతికినంతకాలం ఏదో ఒక ఛాన్సులు వస్తూనే ఉంటాయా ఏంటి? రావు కదా. అంటే మనం ఏం చెప్పాలనుకున్నది గట్టిగా చెప్పాలి, లేదంటే నా దగ్గర ఏం సరుకు లేదురా బాబు అని అన్నా చెప్పాలి. ఇది అవతల వాళ్ళని కించపరచడానికి చెప్తున్నది కాదు. వ్యూయర్స్ నీ వీడియోలని కంటిన్యూస్గా చూడాలంటే ఈ మాత్రం తెగు ఉండాలి. కంటెంట్ లేనప్పుడు ఎందుకు చెప్పడం? ఎందుకు? మాకు ఆఫీస్లో ఒక ఆయన ఉన్నాడు, ఇంకెందుకు అంటుంటాడు ఏం చెప్పినా కూడా. మేము ఇంకెందుకు ఆయన వచ్చాడా అంటూ ఉంటాం. అట్లా ఈ విషయం లేనప్పుడు చెప్పుకోవడం ఎందుకు? కళ్యాణ్ చక్రవర్తి గారి ఎన్ని సినిమాలు, ముఖ్యంగా కోడి రామకృష్ణ గారు, రజని, లేదంటే అశ్విని, రావు గోపాలరావు, శారద, ఇలాంటి కాంబినేషన్లో ఆయన ఎక్కువ చేసేవాళ్ళు. మధ్యతరగతి కుటుంబాలు, అందులో దొంగనా కొడుకులు ఎలా ఉంటారు, కూతుళ్ళు ఎలా ఆదుకుంటారు తల్లిదండ్రులు, ఇలాంటి సినిమాలు. బంధువులు రాబంధువులు, అమాయకుడైన భర్త, అసాధ్యురాలైన భార్య, మామగారికి బుద్ధి చెప్పే మామ కోడల సవాళ్ళు, బావమరదల సవాళ్ళ అనుకుంటా ఆ సినిమా పేరు. హరీష్ చక్రవర్తి ఇద్దరు చేశారు, అన్నదమ్ములు ఇద్దరు బావమరదలుగా. అందులో హరీష్ చక్రవర్తి యాక్సిడెంట్ అయి చనిపోయాడు పాపం, నేను చాలా చిన్నప్పుడు. అట్లానే బాలకృష్ణ గారికి, కళ్యాణ్ చక్రవర్తి గారికి మంచి ర్యాప్ ఉంది. శివరంజని విశ్వరూపంలో 87 ఆ టైంలో అనుకుంటా పెద్ద పోస్టర్ వేసాడు, 87లోనే 86లోనే. బాలకృష్ణ గారి యొక్క బ్లూ సూటు కోట్ వేసేసుకొని రిమ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, ఆయన పక్కన ఈయన ఇంకా బాగా హైట్ కళ్యాణ్ చక్రవర్తి, వీళ్ళిద్దరు
బహుశా కొంటె కాపురము సంథింగ్ లైక్ దట్ ఒక పేరు. దాని పక్కన ఈయన సీతారామ కళ్యాణం తాలూకు ఇది. అంటే ఆ సినిమాలు జరుగుతున్న టైంలో ఒక బ్లో అప్ వేసారు పెద్దది శివరంజన్. చాలా అందగాడు అనమాట కళ్యాణ్ చక్రవర్తి. కాకపోతే ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఇలా పెట్టుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం జరిగింది అన్నట్టే ఉండేది ప్రతి దాంట్లో. మంచి కళగల ఫేస్. పైగా ఎలా ఉన్నా కూడా సక్సెస్ సాధించాడు ఆయన. బట్ చివరికి 94 తర్వాత కూడా కొద్దిగా ట్రై చేశారు. మేనబావ మేనకోడలు ఇంద్రజ గారితో అనుకుంటా ఆ సినిమా మళ్ళీ రీషూట్ కూడా చేసినట్టున్నారు రిలీజ్ చేయడానికి. అయినా ఏంటంటే కొన్ని తరాల తర్వాత కొంతమంది హీరోలు వెనకబడిపోతారు. ఆ క్రమంలో ఆయన వెనకబడిపోయాడు. లేదంటే ఆయన కూడా హిట్ అయ్యి ఉంటే మళ్ళీ ఇంకొక 2-3 ఏళ్ళు ఉండేవాళ్ళేమో. 97, 98 తర్వాత కూడా 2023లో కూడా ఏదో సినిమా వచ్చింది అన్నట్టు యూట్యూబ్ చూపిస్తుంది. కానీ ఏది మన వికీపీడియా అది నిజం కాదు. ఆయన తెరమరుగు అయ్యారు. బట్ మెడ్రాస్లో ఉన్నారు. మన నందమూరి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫంక్షన్లో కనిపిస్తూ ఉంటారు. హరీష్ చక్రవర్తి పోవటం ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ఒక షాక్. మరి అంతే కదా, పెద్ద కొడుకు చనిపోవటం అనేది. ఈ కుటుంబం ఎన్టీఆర్ గారి కుమారులే ఎంతమంది ఉంటే వాళ్ళల్లోనే ఎక్కువ మందికి తెలియదు ఏం చేస్తున్నారు ఇప్పుడు. ఆయన తమ్ముడు గారి కొడుకుల గురించి ఈయనకు తెలిసినట్టు తెలిసి ఉండొచ్చు. నాకన్నా ముందు వయసులో పెద్దవాడు కాబట్టి అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. అంత మాత్రం చేత పెట్టేది ఏమవుతుందంటే విక్రమ గారు ఫైనాన్స్ వ్యవహారాలు ఏంటి ఆ వ్యవహారం, ఫైనాన్స్ వ్యవహారాలు అంటే నోటికి ఒక అలవాటుగా వచ్చేస్తుంది అన్నమాట కొన్ని పదాలు. ఫైనాన్స్ వ్యవహారాలు గట్రా చూసేవాళ్ళు అని కానీ అబ్బో చాలా తెలిసి ఆయనకి అనుకుంటారండి. ఏదో ఫైనాన్స్ గట్రా వ్యవహారాలు. కంపెనీ పేరు చెప్పండి, ఆయన కంపెనీ పేరు. ట్రాన్స్పోర్ట్ కంపెనీల పేర్లు చెప్పండి, నేను చెప్తాను. విషయం లేనప్పుడు మాట్లాడద్దు. పైగా అందరి గురించి తెలిసిన వాళ్ళ గురించి అందరికీ తెలిసిన వాళ్ళ గురించి ఇలా చెప్తూ వేరే వాళ్ళ ఫోటో పెట్టడంలోనే మన దౌర్భాగ్యం కనపడుతుంది. అది తీసేస్తే ఏంటంటే ఎక్కువ మంది మన వీడియోలు చూస్తారు. లేట్ అయినా సరే ఎంటర్టైన్మెంట్కి ఎవర్ గ్రీన్ కదా ఎంటర్టైన్మెంట్ అనేది. ఆ జాగ్రత్తలు తీసుకోమని చెప్పడమే మన ఇది. అంతేగాని వాళ్ళని తక్కువ చేయటం లేదు. తక్కువ జ్ఞానం ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడకపోవటం ఉత్తమోత్తమైన మార్గం. ఊరుకున్నంత ఉత్తమం లేదని చెప్తుంటారు కదా మన వాళ్ళు. అలా ఎన్టీఆర్ గారి గురించి చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉంటుంది. మీరు కృష్ణ గారి గురించి చెప్పారనుకోండి అసలు ఊరుకోవన్నమాట. ఇలాంటి ఏదో ఆ దెబ్బ వచ్చేసి చిరంజీవి దెబ్బ కొట్టాడు లేకపోతే అది అయ్యేవాడు ఇదే. ఎవరేదో అవ్వాలనేది చరిత్ర ముందే రాసి పెట్టింది. దాని ప్రకారమే అయ్యారు. ఇంకొకటి వచ్చి అడ్డుకుంటేను ఇంకొకటి వచ్చేసి ముందుకు తోస్తేను జరిగేవి కాదు ఇవన్నీ. అదే సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటాను నేను చాలామంది. వినరు వాళ్ళు. ఎందుకంటే నెగిటివ్గా మాట్లాడితే ఎక్కువ మంది చూసి తిడతారు. వ్యూస్ పెరుగుతాయి కదా అని. అంత అత్యాశ ఎందుకు చక్కగా అందరికీ ఓపెన్గా పెట్టిన ఫ్యాక్ట్లు కదా వాటి గురించి చెప్పుకుంటూ ఉండండి. బాయ్ అన్నమాట.